ఓకే అండి, ఇప్పుడైతే ఇంకా అత్తమ్మ రెడీ చేసిన టేస్ట్ చేస్తున్నాం. నేనైతే అస్సలు ఆగలేకపోతున్నా. ఈ వడని చూస్తుంటే నేను నోరూరిపోతుంది. ఇంకా టేస్ట్ చూద్దాం ఫస్ట్. అత్తమ్మ లోపలికి అంత మంచిగా పట్టింది అత్తమ్మ, పులుపు కూడా చారు దిగుతుంది. ఫస్ట్ ఇది తింటాను. బా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా, ఎండాకాలంలో అందరికి ఇష్టమైనది ఒకటైతే అత్తమ్మ చేస్తుంది. మనకి బాడీలో కూడా హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది కంపల్సరీ తినాల్సిందే. అంటే వారానికి ఒక 2-3 సార్లు అయినా చేసుకొని తినాలి. అట్లనైతే ఈ రోజు అత్తమ్మ ఒక స్పెషల్ అయితే చేస్తుంది. అత్తమ్మ ఇంకా ఏం చేద్దాం చెప్పు ఈ రోజు అయితే చల్లచారు చేద్దాం. చల్లచారా? పెరుగు ఇంట్లోనే తోడేసినాం. పెరుగు అయితే ఇంకా ఆ పెరుగుతోనే ఇప్పుడు చల్లచారు అయితే చేసినాం. పెరుగు అయితే తోడేసినాము. ఇంకా దీంట్లో కొంచెం శనగపిండి వేసుకొని మంచిగా పచ్చిమిర్చి, కలమాకు, కొత్తిమీర, 2-3 ఎల్లిపాయలు దంచేద్దాము. వేసి చేసుకుందాం. నార్మల్ చల్లచారు అయితే చల్లచారు లాగా చేస్తారు. లాస్ట్ లోనైతే ఏదో యాడ్ చేస్తుంది, అది కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లాస్ట్ లో ఒకటి మంచిగా అది మసలేటప్పుడు ఒకటి వేస్తాం అందులో. అది ఎంత బాగుంటది అంటే అసలు అందరికి నోరు ఊరిపోతుంది. కంపల్సరీ అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాం. మొత్తం చేద్దాం. ఎల్లిపాయలు అయితే దంచేస్తాను. ఒక 5-6 ఎల్లిపాయలు దంచేసి పచ్చడిచ్చే దంచేస్తా. ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకా ప్రాసెస్ అంతా అత్తమ్మ చేస్తుంది, మనం చూద్దాం. ఇగో ఒక 1/2 కిలో పెరుగు ఉంది. ఒక 1/2 కిలో ఉంది. ఒక 1/2 కిలో పెరుగుకు ఇంకా కొంచెం, ఎందుకంటే ఇది వేయంది బాగుండదు. ఇంకా ఒక ఆచేటాకంతా శనగపిండి ఇంకా పెట్టుకున్నాం అత్తమ్మ. అందులోనే కలుపుకుంటా? దీంట్లోనే కలపాలి, పెరుగులనే కలపాలి. ఇంకా మామూలుగా మనము ఒక అంత మసిలినాక పోస్తాం చూడు, ఆ పోసినప్పుడు ఏమైతుంది అంటే పలిపోయినట్టు అవుతుంది. ఇంకా ఈ శనగపిండి పెరుగులో కలుపుకుంటే మంచిగా ఉంటది. అయితే ఫస్టే కలుపుకోవాలంట. ఫస్టే కలుపుకోవాలి. లాస్ట్ లో కలుపుకుంటే అంతా ఇట్లా విడిపోయినట్టు అవుతుంది అని వేసుకుంటున్నా. పెరుగులో శనగపిండి వేసిన ఇంకా కలుపుకుందాము. ఇది వేస్తేనే గడ్డ లేకుండా కరుగుతుంది. పెరుగు వేసుకున్నా. ఆ నీళ్ళు ఇక్కడే నీళ్ళు పోసుకోవాలి. అంటే మనకి ఎంత చారు కావాలనుకుంటే అంత పోసుకోవాలా? మామూలుగా కొన్ని నీళ్ళు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలా పెరుగుని బట్టి దాన్ని బట్టి అంజాదుతోటి మంచిగా మోతాదుగా వేసుకోవాలి. ఈజీగా పక్కకు కలిపి పెట్టుకొని పోసేసుకుందాం. నూనె పోసుకుందాము. ఒక 2 పావులు నూనె, జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక 4 రెబ్బలు కలమాకు, కొత్తిమీర, ఒక 5-6 ఎల్లిపాయలు నూరు పెట్టుకున్నది, అల్లం వెల్లి, దానికి సరిపడా పసుపు ఇక పోసుకుంటున్నా. నీళ్ళు పోసుకోవచ్చు. ఇంకా పోసుకోవచ్చు. ఇంకా చిక్కగా ఉంది కదా, ఇప్పుడు అది మసలేసరికి ఇంకా జర చిక్కగా అవుతుంది. ఎందుకు శనగపిండి వేసినాం కదా, మామూలుగా అయ్యేటట్టు పోసుకోవాలి. స్మెల్ అయితే గుంటుంది అత్తమ్మ. పెరుగు మంచి స్మెల్ వస్తుంది. పెరుగు మనము కాగబెట్టి తోడేసినాం కదా, పాలు మనం కాగబెట్టుకున్నాం, కాగబెట్టుకొని తోడేసుకున్నాం. మూత పెట్టుకున్నాం మసలని. మీరు అప్పుడు కూడా ఇట్లా చారు వేసుకునేదా, లేకపోతే నార్మల్ గా పెరుగు వేసుకొని తినేదా? చల్ల చేసేది కానీ ఎక్కువ పుల్లగా ఒక 2 రోజులది 3 రోజులది ఉంటది కదా, పోసుకోగా మిలిగింది ఉంటే ఏం చేసేది, ఇట్లనే 4 పచ్చిమిరపకాయలు తెంపుకొచ్చుకొని కోసేది. ఇంత కలమాకు, కొత్తిమీర అన్ని వేసేది. కొంచెం శనగపిండి, శనగలైనా
ఇప్పుడు శనగపప్పు ఉంటదిగా, అవును. అది దంచి అయినా పోసేది. ఎందుకు పుల్లగా దాకా ఎందుకు కొలత ఫ్రిడ్జ్ లో పెట్టుకోకపోతుండేనా మీరు? అప్పుడు ఫ్రిడ్జ్లు ఎక్కడి, ఫ్రిడ్జ్లు లేవుగా. మరి ఇప్పుడు పుల్లగా అయితే మేమైతే అసలు 3 రోజుల పెరుగు తినం, తినరు. ఇప్పుడు ఇప్పుడు తినరు గానీ అవును. అప్పుడు 3 రోజులదైనా 4 రోజులదైనా పోస్తున్నారు. అన్నం కూడా ఇంకా పుల్లగా ఉంటే కమ్మగా ఉంది అన్నట్టుగా తినేది. ఇప్పుడేమో పులుపు స్మెల్ చూసి పుల్లగా ఉంది పడేద్దాం ఖరాబ్ అయిపోయింది పోసుకున్నాక కూడా అన్నము పెరుగు అంతా పడేస్తారు. ఇంకా అట్లా కాకుండా అప్పుడు సలన్నం ఉంటే ఆ సలన్నంలో ఈ సల్ల పోసుకొని తినేది. ఇంకా ఆ పోసుకొని తింటే ఆరోగ్యానికైనా దేనికైనా ఇంకా మూత పెట్టుకొని మాట్లాడుకుందాం. అవునత్తమ్మ, సలన్నం మంచిదా లేకపోతే వేడి వేడి అప్పుడే వండుకొని తిన్న మంచిదా అత్తమ్మ? లేదు, సలన్నమా అవునా? అప్పుడు ఏం చేసేది, పాసిపోయింది అయినా గాని లేక అన్నం లేక పాసిపోయింది అయినా ఈ సల్లలు వేసుకొని తినేది. పొద్దున తిని ఏదన్నా ఏ పనికి పోయేటోళ్ళు ఆ పనికి పోయేది. అదే సలన్నం ఇప్పుడు తింటే అది కొంచెము దిగిపోయిన అన్నము సల్లలు వేస్తే కొద్దిసేపు ఉంచితే అది బిర్రుగా అయ్యేది, పులుపు ఎక్కేది. ఇంకా కమ్మగా అందులో కొంచెం ఉప్పు వేస్తే కమ్మగా అయ్యేది. గంజిలో కూడా వేసుకొని తినేది కదా అత్తమ్మ? గంజిలో కూడా వేసేది. ఇప్పుడు గంజి ఎందుకు పడతలేదు అయితే? అది ఇది అంటారు, గంజి వస్తుంది అది ఇది అంటారు, పిల్లలకు పెట్టొద్దు అంటారు. ఏం కాదు, భయం ఎక్కువ. ఇప్పుడు అన్ని అట్లా మన రోగాలను బట్టి అట్లా అమ్మ గంజి తాగితే మనం టాబ్లెట్స్ అలవాటు అయ్యి అవన్నీ మనకు బాడీకి పడతాయి. ఇంకా మనము ఈ చలి కూరలైనా చలి బువ్వనైనా ఈ చల్లనైనా ఏదైనా ఇవి మనం తింటే ఇంకా మంచిది. మంచిగా అనిపిస్తుంది, కలర్ఫుల్ ఉంది, ఎల్లో కలర్. ఇంకా ఎక్కువ వేసుకుంటారు కొంతమంది, అంటే మంచి కలర్ గా కనిపించాలని కూడా వేసుకుంటారు. పెరుగు చాలా మందికి ఇష్టం ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళకు ఇట్లా పోసి వేసుకుని చూడడం మస్తు అనిపిస్తుంది. ఆంధ్రోళ్ళు అయితే పెరుగులో ఉల్లిగడ్డ తరిగి పెరుగుల్ని పోస్తారు, ఆ పెరిగే పోసు పోస్తారు అంతే. ఇక అట్లా నీళ్లు ఇంకా ఏది కలపరు, పచ్చి పచ్చిది. ఉప్పు వేసిన 2 చెంచాలు వేసుకుందాం. ఇక వడ, మినప్పప్పు వడలు అయితే ఇవి చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో వేద్దాం. నార్మల్ గా చేసి పెట్టుకున్నాం, టిఫిన్ కానీ చేసి పెట్టుకున్నాం. ఇంకా అత్తమ్మ ఉండి ఇట్లా పెరుగు చారు వేస్తా దాంట్లో వేసుకుందాం అని చెప్పింది. సరేలే అని చూడాలి, డిఫరెంట్ గా చేస్తుంది అత్తమ్మ. అది మసలేటప్పుడు వేసుకోవాలి అత్తమ్మ, మసలేటప్పుడే వేసుకోవాలి. ఇంకా ఇవి కూడా మంచిగా అందులో ఉడికి ఊరినట్టు పులుపు అవుతది. పెరుగు కొంచెం పుల్లగా ఉంటది కదా, అది దీనికి పడుతుంది, పట్టి కమ్మగా తింటుంటే బాగుంటది. మీరు అప్పుడు కూడా మిర్చీలు అవి పెట్టుకొని తినేది అత్తమ్మ? అంచు పెట్టుకుని ఇంత బాగా మసులుతున్నాయి లోపలికి మొత్తం పులుపు. ఎప్పుడన్నా చేస్తే మాత్రం నేనైతే మిర్చీలు చేసి పెట్టుకొని వేసుకునేది. మరి అవునా? ఏదో ఒక వడచారు అత్తమ్మ ఇప్పుడు ఇది వడాచారు, వడాచల్ల చారు, వడాచల్ల చారు అయినట్టు అయింది. బా వెయిటింగ్, తినాలిగా, మంచిగా డిఫరెంట్ గా ఉంది అత్తమ్మ. అత్తమ్మ చారు చారు అయిందమ్మా. నేనైతే అన్నం వేసుకొని రెడీగా వేసుకో, ఇక పిల్లలు కూడా పోతారుగా, తినిపోతారు వాళ్ళు కూడా కమ్మగా తిని. ఎంత బాగా చూడండి ఒకసారి, మస్తు అయింది. వేసేసేయత్తమ్మ, నీకు కూడా పెట్టుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడైతే ఇంకా అత్తమ్మ రెడీ చేసింది, టేస్ట్ చేస్తున్నాం. నేనైతే అస్సలు ఆగలేకపోతున్నా, ఈ వడని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా టేస్ట్ చేద్దాం ఫస్ట్. అత్తమ్మ లోపలికి అంత మంచిగా పట్టింది అత్తమ్మ, పులుపు కూడా చారు ఫస్ట్ ఇది తింటాను. బా సూపర్ అంటే సూపర్ ఉంది అత్తమ్మ, ఎంత బాగా దిగింది పులుపు అసలు. బా సూపర్ అయింది అత్తమ్మ చారు అయితే. నేనైతే లాగిస్తా. సూపర్ ఉంది అత్తమ్మ. ఎట్లుంది అత్తమ్మ టేస్ట్? బాగుంది. అప్పుడు మీరు చేసుకున్నట్టు టేస్ట్ వచ్చిందా మరి? తినుకోండి, తిను. మా పిల్లలు కూడా మంచిగా తింటారు అత్తమ్మ. పులుపు కాలుతుందా? కలమాకు
కొత్తిమీర కల్మా కూడా మంచిగా మసిలింది అత్తమ్మ. ఇందులో మంచిగా కలుపుకొని తినొచ్చు. పచ్చిమిర్చి కూడా మిర్చిలు కూడా పచ్చిమిర్చి కూడా కలుపుకొని అలా పెట్టుకొని తినొచ్చు. మీకు కూడా ఊరిలో వస్తున్నాయని నాకు తెలుసు. ఇంకెందుకు లేటు, ట్రై చేయండి ఒకసారి. వడలా వేసుకోవచ్చు, ఇంకా మిర్చీలు కూడా పక్కకి అంచు పెట్టుకొని తినొచ్చు అని చెప్పింది అత్తమ్మ. ఇంకా పునుగులు కూడా వేసుకోవచ్చు అని చెప్పింది ఇందులో. ఓకే అండి. పెరుగు అయితే మనము నైట్ది మళ్ళీ నిన్నటిది అనేసి అయితే కొంచెం పులుపు ఎక్కింది అది ఇది అని పడేస్తుంటాం. ఇంకా అత్తమ్మ వాళ్ళు దాన్నే అప్పట్లో ఆ పులుపు ఎక్కిన దాన్నే నైట్ అన్నం సల్లన్నం ఉంటది కదా దాంట్లో వేసుకొని తినేవాళ్ళంట. ఇంక ఇప్పుడైతే చాలా మంది అట్లా తింటలేరు కాబట్టి ఇంకా దాన్ని మనం పడేయడం అయినా కూడా మంచిగా చారు చేసుకొని చారు వేసుకుని తినండి. పులుపు ఎక్కిందని పడేయకుండా ఇట్లా చారు వేసుకుని 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కలెమాకు, ఎల్లిపాయలు 2 ఎల్లిపాయలు దంచేసుకొని మంచిగా చారు చేసుకొని తినాలి. దాంట్లోనే 2 రోజుల దాంట్లోనే మంచి బలం ఉంటది. విటమిన్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతాయి దాంట్లో కూడా. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. ఓకేనా? బాయ్.